So today's topic is an astrologer's day. So today we are going to learn about the view or the whatever you are going to get on the examination pattern. So here we are going to discuss all about the 4 lessons in this class. So here as an astrologer's day, here you have to write the summary. So we are just going explain the summary of the an astrologer's day. Here now we are going to discuss the 4 topics of your first internal semester end examination. You are going to write in the semester end. So altogether 4 lessons, and this is your material whichever it is provided in the Xerox center, isn't it? అవునా అమ్మా వెంకట సత్యనారాయణ? సాయి వినిపిస్తుందమ్మా? సో మీకు ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ మీకు ఏదైతే సప్లై చేసిందో దాని గురించి టోటల్గా ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మెటీరియల్ తీసుకున్నారు అసలు? సో తీసుకున్నా ఒకసారి నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను, కాకపోతే మీరు ఒకసారి చూడండి. అండ్ ఆస్ట్రాలజర్స్ డే ఇది మీకు ఫస్ట్ లెసన్. సో యు ఆర్ గోయింగ్ టు రైట్ సమ్మరీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 లెసన్స్లో నుంచి ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు కోవిడ్ ప్యాటర్న్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ యాక్చువల్గా ఎనీ 2, కానీ ఇప్పుడు మీరు ఓన్లీ 1 రాస్తున్నారు. దానికోసం మీరు అన్ ఆస్ట్రాలజర్స్ డే చూసుకోండి. అన్ ఆస్ట్రాలజర్స్ డే వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఆస్ట్రాలజర్ హూ ఈజ్ ఛాలెంజ్డ్ బై ఏ స్ట్రేంజర్ టు ప్రూవ్ హిజ్ మిస్టిక్ పవర్. మిస్టిక్ పవర్ అంటే ఏంటి? నిజంగానే ఆస్ట్రాలజర్ వాట్ ఈస్ మీన్ బై ఆస్ట్రాలజర్? భవిష్యత్తు గురించి చెప్పేవాడిని ఆస్ట్రాలజర్ అంటాం, అవునా సాయి? భవిష్యవాణి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఫ్యూచర్, వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ అవర్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ ఏ ఛాలెంజ్ బిట్వీన్ ఎ స్ట్రేంజర్ అండ్ ద ఆస్ట్రాలజర్. సో టు ప్రూవ్ హిస్ మిస్టిక్ పవర్, నిజంగానే నీ దగ్గర శక్తులు ఉన్నాయా, పవర్స్ ఉన్నాయా, వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఆస్ట్రాలజర్స్ హ్యాడ్ టు లీవ్ హిస్ విలేజ్ సడన్లీ అండ్ వితౌట్ ద లీస్ట్ ఇంటెన్షన్. హీ హ్యాడ్ టు బికమ్ అండ్ ఆస్ట్రాలజర్. సో ఏంటి, ఆస్ట్రాలజర్ హ్యాడ్ టు లీవ్ హిస్ విలేజ్. అండ్ ఎందుకోసము? ఆల్ ఆఫ్ ద సడన్గా మనకి ప్రీవియస్ స్టోరీ అనేది చెప్పకముందే ఏమని చెప్తున్నాడంటే, హీస్ నాట్ అన్ ఆస్ట్రాలజర్ బై ఎ ప్రొఫెషన్ అంటాడు. ఆస్ట్రాలజర్ అతడి ప్రొఫెషన్ వల్ల కాలేదు, లేదా అతని ఫోర్ ఫాదర్స్ హీస్ నాట్ క్యారింగ్ అవుట్ ద ప్రొఫెషన్ ఆఫ్ హిస్ ఫోర్ ఫాదర్స్ అంటాడు. అంటే అతను ఆ 4 ఫాదర్స్ యొక్క ప్రొఫెషన్ని క్యారీ అవుట్ చేయట్లేదు. సో హీ హ్యాస్ ఫోర్సబుల్లీ బికమ్ అన్ ఆస్ట్రాలజర్. ఇక్కడ మనకు తెలిసింది ఏంది, ఆల్ ఆఫ్ ద సడన్గా వితౌట్ ఎనీ ఇన్వెన్షన్స్ అంటే ఇంటెన్షన్స్, అంటే అతను కావాలి, ఇంటెన్షనల్గా కావాలి అని మాత్రమే అయ్యాడు. టు బికమ్, హీ హ్యాడ్ టు బికమ్ అన్ ఆస్ట్రాలజర్. ఇంటెన్షనల్గా కావాలి అనుకున్నాడు, అంటే కావాలి అనుకున్నాడు కాబట్టి అయ్యాడు. సో ద హానెస్టీ లేబర్డ్ టు అక్వైర్ ఏ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ కైండ్స్ ట్రబుల్స్. ఏమిటి ఇక్కడ? ద హానెస్టీ లేబర్ అంటే మనకుండే లేబర్ అంతా కూడా అంటే హానెస్టీ,
చాలా నీతిగా నియమంగా ఉండే వాళ్ళని, గుడ్ క్వాలిటీస్ వితౌట్ ఎనీ ఫాల్స్ ఆర్ వితౌట్ ఎనీ బ్లఫింగ్ ద ఏంటి ఇక్కడ పీపుల్ వాళ్ళని హానెస్ట్ అంటారు. సో హానెస్టీ లేబర్ టు అక్వైర్ ఏ వర్కింగ్ knowledge of mankind troubles. So here almost you know that every person has a trouble అంటే ఏంటి ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటారు కాబట్టి whether they will succeed or not. So here we are going to say whether we will succeed or not. So he attacked problem customers with his professions equipment like cowrie shells, a bundle of plumera రైటింగ్స్ ఎక్సెట్రా. సో ఏంటి ఇక్కడ పామ్లెరా. సో హియర్ ఇట్ రిఫర్స్ టు దట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ అంటాం అటాక్డ్ కస్టమర్ అంటే ఏంటి అట్రాక్టెడ్ కస్టమర్స్. ఇక్కడ బాగా ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ముందట ఏం చేస్తుంటాడు అతడు ఆకుల మీద రాసిన తాళపత్ర గంధాలు అంటాం అవన్నీ కూడా ముందట పెట్టుకొని లేయర్స్ అన్నీ కూడా ముందట పెట్టుకొని అతడు రెడీగా కూర్చొని వచ్చే వాళ్ళకి ఏంటి వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పడానికి రెడీగా ఉంటారు. టు ఎన్హాన్స్ ద ఎఫెక్ట్ హీ రోట్ స్కేర్డ్ యాష్ అండ్ వర్మిలియన్ ఆన్ హిజ్ ఫోర్హెడ్ అండ్ wounded a ట్రంబన్ అరౌండ్ హిజ్ హెడ్. ఏం చేశాడు యాష్ యాష్ అంటే ఏంటి బూడిద అంటాం మనం, అదే కదా మనం విభూది అంటాం. విభూది ఆ వైట్ కలర్ యాష్ అంతా కూడా ఫోర్ హెడ్ని కవర్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోర్ హెడ్ తర్వాత ఏంటి ఎక్విప్మెంట్స్ ఆయన దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అతను చూస్తే కౌరీడ్ షెల్స్ అంటే మామూలుగా కౌరీడ్ షెల్స్ అంటే మనం అంటాం కదా ఇవి ఏమంటాం మనం గవ్వలు, కౌరీడ్ షెల్స్ గవ్వలు అండ్ ఏ బండిల్ ఆఫ్ పామ్రేడ్ రైటింగ్స్ అంటే తాళపత్ర గంధాలు అవన్నీ రాసినవన్నీ కూడా. తర్వాత చేతుల యొక్క ఫింగర్స్ యొక్క ప్రింట్ ఇంప్రెషన్స్ అన్నీ కూడా పేపర్స్ మీద పెట్టేసుకొని కొన్ని ఏమంటారు రూట్స్ స్టెమ్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటాడు. సో ఇక్కడేంటి ఒక అతను హీ హ్యాస్ కవర్డ్ విత్ ద ఫోర్ హెడ్ అంటే ఏంటి అతని ఫోర్ హెడ్ అంతా కూడా స్కేర్డ్ యాష్ అంటే ఏంటి విభూదితోటి నింపుకొని ఉన్నాడు. వర్మిలియన్ ఫర్ హిజ్ ఫోర్ హెడ్ అండ్ వూండెడ్ ఏ ట్రంబన్ అరౌండ్ హిజ్ హెడ్ అంటే ఏంటి అతడు ఏం చేశాడు ఒక కాషాయ వస్త్రం అతను ఫోర్ హెడ్ మొత్తం చుట్టుకొని కవర్ చేస్తూ ఉన్నాడు. So you can describe the astrologer. So here what he says that equipment to enhance the effect he wore scare ash and a vermilion on his forehead and wounded a turban around his head. He used to sit under a tamarind tree near the town hall park, a crowded place with a confusing crisscross of light ray and shading. So what he says that he was sitting under a tamarind అంటే ఏంటి చింత చెట్టు కింద కూర్చున్నాడు. నియర్ టౌన్ పార్క్ అంటే ఏంటి ఆ పార్క్ టౌన్ పార్క్ అనే ప్లేస్ పక్కనే ఉన్నాడు. ఇట్ ఈస్ క్రౌడీ ఏరియా. అతడు అది మొత్తం కింద అతడు ఉండేది ఏంటి క్రౌడీ ఏరియా అండ్ ఇట్ ఈస్ అ క్రిస్ క్రాస్ అంటే ఏంటి అక్కడి నుంచి దాటి వెళ్ళడానికి చాలామంది అదొక మెయిన్ సెంటర్ లాగా ఒక సిటీకి ఒక మెయిన్ సెంటర్ లాగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ క్రిస్ క్రాస్ ఆఫ్ లైట్ రేస్ అండ్ ఏ షాడో అండ్ షాడింగ్ అంటే ఏంటి ఎండ నీడలతోటి కామన్గా ఫుల్గా నిండిపోయి ఉంది. సూటెడ్ వెరీ వెల్ ఫర్ హిస్ బిజినెస్. హీ యూజ్డ్ లెట్ ద కస్టమర్స్ స్పీక్ ఫర్ సమ్ టైమ్ సో దాట్ హీ వుడ్ గెట్ ఎనఫ్ స్టఫ్ ఫర్ ఎ డజన్స్ అండ్ అడ్వైజెస్ ఫర్ ఆన్సర్స్ అండ్ అడ్వైజెస్. సో ఏం చేసేవాడు ఫస్ట్ అతను వినేవాడు
వినడం అంటే ఏంటి, మామూలుగా హీ యూజ్ టు లెట్ ద కస్టమర్స్ అంటే ఏంటి, కస్టమర్స్ రాగానే వాళ్ళతో మాట్లాడడం, లెట్ దెమ్ స్పీక్, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినడము. తర్వాత లాట్ అంటే ఏంటి, ఎనఫ్ స్టఫ్ అంటే అడిగే క్వశ్చన్స్ అన్నీ అడిగేదాకా పూర్తిగా వాళ్ళు మాట్లాడాలన్నీ అనుకునేవన్నీ మాట్లాడేదాకా కూడా ఏంటి, ఫర్ ఏ డజన్స్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ అడ్వైజెస్. అతడు ఏం చేసేవాడు, అప్పుడు మెల్లగా ఆలోచించుకొని అతడు అడ్వైజెస్ కానీ ఆన్సర్స్ కానీ ఇచ్చేవాడు. సో నా వన్ డే ఏ స్ట్రేంజర్ కేమ్ టు హిమ్. ఏం చేసేవాడు, ఒకరోజు ఒక స్ట్రేంజర్ వచ్చాడు. వెన్ హీ వాజ్ అబౌట్ టు గో, అతడు అక్కడి నుంచి ఆ దారి నుంచి వెళ్ళిపోయే ముందు, బిఫోర్ దట్, ఆఫ్టర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ దే ఎంటర్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ దట్ ద కస్టమర్ వుడ్ పే ద ఆస్ట్రాలజర్స్ ఏ రూపీ. ఏంటి, ఫస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా స్టార్ట్ అయింది. ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ మీన్ బై ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ మాట పెరిగిపోయింది. సో దే ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటి, అప్పుడు ఒక అగ్రిమెంట్లోకి మెల్లగా దాంట్లోకి ఎంటర్ అయిపోయారు. దట్ ద కస్టమర్ వుడ్ పే ఆస్ట్రాలజర్స్ 1 రూపీ. ఏంది అగ్రిమెంట్ ఏంటి, ఆస్ట్రాలజర్కి కస్టమర్ ఒక 1 రూపీ పే చేస్తాడు. ఇఫ్ హీ ఈజ్ కన్విన్స్డ్, అతడు కన్విన్స్ అయితేనే, ఎందుకు అతను కన్విన్స్ అయితేనే అతను ఆ రూపాయి అనేది ఇస్తాడు. ఎవరు, కస్టమర్. అతని దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరు, గురునాయక్. వెరీ గుడ్. సో గురునాయక్, ఇది ఎందుకు అంటే ఇవాళ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇచ్చిన మెటీరియల్ని డిస్కస్ చేస్తున్నాం. సో హీ ఈజ్ ఏంటి, కన్విన్స్డ్. ఇఫ్ ద కస్టమర్ ఈజ్ కన్విన్స్డ్, హీ ఈజ్ రెడీ టు పే 1 రూపీ. సో హీ వాజ్ అగ్రీడ్. ఎవరు, ఆస్ట్రాలజర్ కూడా అగ్రీ అయ్యాడు. దెన్ ద స్ట్రేంజర్ అగైన్ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ వుడ్ సక్సీడ్ ఇన్ హిజ్ సర్చ్. వెదర్ అంటే ఏంటి, ఇక్కడ స్ట్రేంజర్ అడిగాడు వెదర్ యూ విడ్ బి, వెదర్ హిమ్ అంటే నువ్వు సక్సీడ్ అంటే నువ్వు సక్సెస్ అవుతావా లేదా ఇన్ హిస్ సర్చ్. సరే వెతికి నాకు ఆన్సర్ చెప్పు అని చెప్తాడు. టు ద అస్ట్రానిష్మెంట్ ఆఫ్ ద స్ట్రేంజర్, ద ఆస్ట్రాలజర్ గేవ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద స్ట్రేంజర్ అండ్ సాటిస్ఫైడ్ హిమ్ టు ద అవుట్మోస్ట్. ఏమైపోయింది, సో ఆస్ట్రాలజర్ ఏంటి, టు అది అకంప్లిష్మెంట్, అసలు ఎందుకు వచ్చాడు, ఏం పర్పస్ కోసం వచ్చాడు. అవునా, ఎవరు, గురునాయక్ ఆ సిటీకి ఏ పర్పస్ కోసం వచ్చాడు, ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ పేరేంటి, హూ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఆస్ట్రాలజర్ ఫర్ దట్ పర్పస్. అండ్ డీటెయిల్స్ అన్నీ గివెన్. చూడండి, ఆస్ట్రాలజర్ గివెన్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద స్ట్రేంజర్. ఆ స్ట్రేంజర్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అతనికి, గురునాయక్కి ప్రొవైడ్ చేయబడింది. టు ద అస్ట్రానిష్మెంట్ ఆఫ్ ద స్ట్రేంజర్, ద ఆస్ట్రాలజర్ గేవ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద స్ట్రేంజర్ అండ్ సాటిస్ఫై హిమ్ విత్ ద అవుట్మోస్ట్. అంటే అవుట్మోస్ట్గా అతన్ని సాటిస్ఫై చేశాక హీ టుక్ ద కాయిన్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. సాటిస్ఫై ఏమని చేశాడు, దట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఏ పర్సన్. మనకేమని చెప్పాడు అక్కడ, యు ఆర్ సర్చింగ్ ఫర్ ఏ పర్సన్. సో దట్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ డైడ్ బై ద క్రాష్ ఆఫ్ ద ఏంటి, లారీ. ఒక లారీ కింద పడి నుజ్జు అయిపోయి చనిపోయాడు. సో ఫర్ దట్ అంటే సాటిస్ఫై అయ్యాడు. ద స్ట్రేంజర్ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్. ఆ ఆన్సర్ ఇచ్చిన ఆస్ట్రాలజర్ పైన సాటిస్ఫై అయ్యి హీ టుక్ ద కాయిన్ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. ఏంటి, టుక్ ద కాయిన్. ఆ కాయిన్స్ అన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. దేర్ బిగాన్ ఏ సివియర్ క్రిటిక్స్ ఆఫ్ సూపర్విజన్స్. ఆర్కే నారాయణ సర్ప్రైజింగ్లీ twisted the end of the story and by revealing that the stranger was none other than the man who the astrologer had thrown into a well. ఇక్కడ చూడండి ఏం ట్విస్ట్, అక్కడ ఆర్కే నారాయణ ఇక్కడ చూపిస్తున్నాడు. సీరియస్ క్రిటిక్ ఈజ్ అ సీరియస్ క్రిటిక్ అండ్ ఏంటి, సూపర్స్టిషియన్స్ అంటే ఏంటి, క్రిటిక్ ఆఫ్ సూపర్స్టిషియన్స్ అంటే మూఢనమ్మకాల పైన నమ్మే వాళ్ళందరినీ కూడా
ఏమంటారు, సర్ప్రైజింగ్లీ ట్విస్ట్ బై ద ఎండ్. ఆ ఎండ్ని సర్ప్రైజింగ్లీ ట్విస్ట్ చేశాడు బై ద స్టోరీ, బై రివీలింగ్. మనకి ఏం చేశాడో ఆ ముందు స్టోరీ తర్వాత లాస్ట్లో రివీల్ చేస్తాడు. కాబట్టి దట్ ద స్ట్రేంజర్ వాజ్ నన్ అదర్ దెన్, ఆ స్ట్రేంజర్ ఎవరో కాదు, హూమ్ ద ఆస్ట్రాలజర్స్ హ్యాడ్ థ్రోన్ ఇన్ టు వెల్. ఆ స్ట్రేంజర్ ఎవరు, గుర్నాయక్ ఎవరు, హూమ్ ద ఆస్ట్రాలజర్, అతడు ఏం చేశాడు, బావిలోకి తోసేయడానికి ప్రయత్నించాడు. అండ్ రన్ ఆఫ్ ద విలేజ్ థింకింగ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ డైడ్. ఎందుకోసం వచ్చాడు ఆ ఊరు వదిలిపెట్టి, నేను చెప్పాను ఆల్ ఆఫ్ ద సడన్ హీ హ్యాస్ కమ్ టు ద సిటీ అన్నాను. సిటీకి వచ్చేసి ఏం లేక అక్కడ ఏదో ఒకటి చేయాలి కాబట్టి దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ ద దిస్ థింగ్, ఆస్ట్రాలజర్గా అయిపోయి ఈ స్టార్టెడ్. సో విలేజ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్గా అతనికి ఏం చేయాలో తెలియలేదు కాబట్టి దెన్ హీ హ్యాజ్ ఏంటి థ్రోన్ ఇంటూ వెల్, అతన్ని బావిలోకి నూకేశాడు. చనిపోయి ఆ పర్సన్, బావిలోకి నెట్టేసిన పర్సన్ చనిపోయాడు అనుకుని అతను సిటీలోకి వచ్చేస్తాడు. సో ఆ సిటీలోకి వచ్చినప్పుడు దెన్ బై అన్లైకింగ్లీ హీ హ్యాస్ బికమ్ నౌ అబౌట్ ద ఆఫ్ స్టడీస్. సో ఇక్కడ ఆస్ట్రాలజిస్ట్ డే అయిపోయింది. తర్వాత ఆఫ్ స్టడీస్ ఎస్సే గురించి మనం చూస్తాం. ద ఎస్సే ఆఫ్ స్టడీస్ వాజ్ రిటర్న్ బై బెకన్, ఏంటి, ఫ్రాంకిస్ బెకన్. సో ఎవరు రాశారు ఇది మనకి, ఫ్రాంకిస్ బెకన్ రాశాడు. ఇట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బెకన్స్ మాస్టర్ పీస్ ఎన్రిచ్డ్ విత్ ఫ్రెష్ అండ్ న్యూ ఐడియాస్. ఏంటి ఇక్కడ ఫ్రెష్ అండ్ న్యూ ఐడియాస్, ఇట్ ఈస్ రిగార్డెడ్. మనకి దీంట్లో ఏంటి, ఒక ఫ్రెష్ న్యూ ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ ఏంటి, ఎలా వస్తాయి, తర్వాత ఏంటి, క్రియేటింగ్ న్యూ థింగ్స్, కొత్త కొత్త వస్తువులను ఎలా తయారు చేస్తాము, కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది అనేది చెప్పడం కోసం ఈ లెసన్ చెప్పారు. సో స్టైలిష్ వొకాబులరీ అండ్ విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ప్రజెంట్స్ ద బెనిఫిట్ అండ్ యూజెస్ ఆఫ్ స్టడీస్. ఇక్కడ ఏంటి మనకి విజ్డమ్, మనకి అసలు చదువు అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటివి, విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్, మన ప్రపంచం గురించి పూర్తిగా తెలియడము, స్టైలైజ్డ్ వొకాబులరీ ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది ఇందులో చెప్పాడు. దాన్ ఇట్ ప్రజెంట్స్ ద బెనిఫిట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ స్టడీస్. ఇక్కడ దీంట్లో మనకి మనం చదవడం మూలాన ఏ బుక్ అయినా కానివ్వండి, ఏ నావెల్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ద బెనిఫిట్స్ ఆఫ్ యువర్ స్టడీస్, అది చదవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని మాత్రమే డిస్కస్ చేస్తాం. ఈజ్ వన్స్ లైఫ్, ఇది ఒకరి జీవితంలో ఎలా ప్రభావితం పడుతుంది. బెకన్స్ డిస్క్రైబ్ ద 3 మెయిన్ పర్పసెస్ ఆఫ్ స్టడీస్. సో ఇక్కడ మనకి 3 మెయిన్ పర్పసెస్ చెప్తున్నాడు. ఒకటి ఫర్ డిలైట్, మనం ఆనందం పొందడం కోసం చదువుతామట. ఫస్ట్ ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. ఆర్నమెంట్ అంటే ఏంటి, ఇంకొద్దిగా మనకొచ్చు కాకపోతే ఇంకొంచెం అడిషనల్ అంటాం. ఆర్నమెంట్ అంటే ఏంటి, యాక్చువల్గా అందరూ అందంగానే ఉంటారు కానీ ఆర్నమెంట్స్ అనేవి ఏంటి, టు మేక్ మోర్ బ్యూటిఫుల్, ఇంకా అందంగా కనిపించడం కోసం దాన్ని మనం చేసే ప్రయత్నాన్ని, దీన్ని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసింది ఏంటంటే డిలైట్ అంటే ఆనందం కోసం చదువుతాం ఒకటి. రెండోది ఏంటి, ఉన్నదానికి ఇంకా ఏమంటారు, ఇంకా మెరుగైన నాలెడ్జ్ని, ఇంకా అంటే టు మేక్ ఇట్ మోర్ లుక్ బ్యూటిఫుల్, అది చాలా అందంగా కనిపించడం కోసం ఫర్ ఆర్నమెంట్ అంటాం. ఫర్ ఎబిలిటీ, నాకు వచ్చు నాకు తెలుసు అనే ఎబిలిటీ ఉంటుంది కదా. సో ఆ ఎబిలిటీ అంటే మనకు ఉంది, ఆ నాలెడ్జ్ ఎబిలిటీ ఉంది అని చెప్పడం కూడా ఇక్కడ 3 ఇంపార్టెంట్ మేజర్ పర్పసెస్ ఆఫ్ స్టడీస్. మీరు చదవడం మూలాన మీకు వచ్చే 3 ఇంపార్టెంట్ థింగ్స్ని మనకు డిస్క్రైబ్ చేస్తున్నాడు. 1 ఈజ్ ఫర్ డిలైట్, అండ్ సెకండ్ 1 ఈజ్ ఆర్నమెంట్, అండ్ థర్డ్ 1 ఈజ్ ఎబిలిటీ. అకార్డింగ్ టు హిమ్ ఏ లెర్న్డ్ మ్యాన్ క్యాన్. ఇక్కడ ఏంటి చూడండి అమ్మ. సో ఏంటి, execute plans effectively and manage the daily affairs with
ఎక్స్పర్టైజ్. ఏంటి? ఎగ్జిక్యూట్ ప్లేన్స్ ఎఫెక్టివ్లీ, అంటే ప్లేన్ ఒక ఎఫెక్టివ్ వేలో నడపడం. అండ్ మేనేజ్ డైలీ లైఫ్, మన ప్రతి డైలీ లైఫ్ అంటే రొటీన్ లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చదువు అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొస్తుందట. మేనేజ్ డైలీ అఫేర్స్ విత్ ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి? ఎక్స్పర్ట్గా మార్చేటందుకు ప్రయత్నిస్తుంది. ద మ్యాన్ హూ డిపెండ్స్ ఆన్ ద ఫిజికల్ లేబర్ కండెమ్స్ స్టడీస్. ఏంటి? ఫిజికల్ లేబర్ అంటే మామూలుగా మనిషి ఎవరైతే ఉన్నారో, ఫిజికల్ లేబర్ అంటే ఏంటి? మామూలుగా రోజు వారి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడో. కండెమ్ స్టడీస్ అంటే అతడు చదువుని ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతాడు. ద మ్యాన్ విత్ ఎ సింపుల్ విత్ అడ్మైర్స్ దెమ్. మ్యాన్ సింపుల్గా ఉన్నప్పుడు దాన్ని అడ్మైర్ అంటే ఏంటి? దాన్ని చాలా ఆనందం పొందడం కోసం చదువుతూ ఉంటాడు. హౌవెవర్ ద వైజ్ మెన్ అండర్స్టాండ్ ద యూజెస్ ఆఫ్ స్టడీస్ పర్టికులర్లీ యాజ్ ఇట్ ఈజ్ నాట్ ద స్టడీస్. ఏంటి ఇక్కడ? అండర్స్టాండ్. చూడండి, అండర్స్టాండ్ ద యూజెస్ ఆఫ్ స్టడీ ప్రాక్టికల్లీ అంటే చదువు యొక్క ఏంటి ఉపయోగాలని ప్రాక్టికల్గా దాన్ని, అండ్ ఈజ్ నాట్ యూజ్డ్ ద స్టడీస్. చదువుని ఉపయోగించకుండా మనం వేరే పని చేస్తే దానికి we cannot gain it, but the wisdom of the person and that the teacher one the uses of studies. ఏంటి ఇక్కడ? బట్ ద టీచర్, మనకి ఇక్కడ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠాలు చెప్తూ ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? అబౌట్ అంటే మిగతా పీపుల్కి అందరికీ వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా షేర్ చేస్తున్నారు టీచర్స్ అందరూ కూడా. సీ హియర్, బై అకార్డింగ్లీ టు ద ఆథర్ సమ్ బుక్స్ ఆర్ యూస్ఫుల్ and some occasionally only so they can be read in parts. కొన్ని ఏంటి? యూస్ఫుల్, మనము చదవకపోతే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నించాడు. వన్ థింగ్. ఇంకొకటి ఏంటి? some occasional only so they can be read only in parts. కొన్ని మాత్రం చాలా అకేషనల్గా అంటే కొంచెం పార్ట్ని చదువుకోవాలి అని అనుకుంటాడు. some other books are to be read through without any curiosity. So what he says that some books are read. కొన్ని పుస్తకాలు మాత్రం ఎలా చదువుతామంట? వితౌట్ ఎనీ క్యూరియాసిటీ అంటే ఏంటి? అబ్బా ఇంకా చదవాలి అనే ఆత్రం లేకపోయినా ఏదో చదివేద్దాంలే అయిపోతుంది అనే రకంగా చదివిస్తామట. బట్ బుక్స్ విచ్ ఆర్ ట్రెజర్స్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ టు బీ రెడ్ కంప్లీట్లీ విత్ ఎఫెక్షన్ అండ్ డెలిగెన్స్ అంటే ఏంటి? ఎఫెక్షన్, చాలా జాగ్రత్తగా చదవాలి. ఇట్ ఈస్ ద ట్రెజర్ ఆఫ్ హౌస్. బుక్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద ట్రెజర్ ఆఫ్, మనకు అందుకే అంటారు ఏ గుడ్ బుక్ ఈజ్ లైక్ ఏ గుడ్ ఫ్రెండ్ అంటారు. సో ఒక మంచి పుస్తకం ఎలా ట్రీట్ చేస్తున్నాడో ఒక మంచి స్నేహితునితో పోల్స్తూ ఉంటాడు. సో ఇన్ ద సేమ్ మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాము. సో బట్ ద బుక్స్ గివ్స్, చూడండి, యూ కెన్ జస్ట్ రైట్ ద ఎస్సే about what you are going to get in the books. So you can write the advantages of books in this topic of స్టడీస్లో మీరు యూజెస్ ఆఫ్ స్టడీస్ గురించి మొత్తం ఎస్సే రాయొచ్చు. సో ద రీడర్స్ మస్ట్ చూస్ ద బుక్స్ వైజ్లీ. మనం చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బుక్స్ని చాలా తెలివిగా ఎంచుకోవాలి. దే హ్యావ్ టు సెలెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్. ఈ ఫర్దర్ అసర్ట్స్ దట్ రీడర్స్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. ఏమంటున్నాడు ఇక్కడ? రీడర్స్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్. మంచిగా చదువుకున్న వాడిని కంప్లీట్గా ఫుల్ ఫ్లెచ్డ్గా ఒక ఫుల్ మ్యాన్కి మార్చేస్తుంది. సో కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ ఏ రైటింగ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఏంటి ఇక్కడ? ఎగ్జాక్ట్ మ్యాన్, మంచి వ్యక్తి. సో ఈ concludes by saying that studies assist the individual in overcoming the hurdles of life.
ఏంటి ఇక్కడ కన్క్లూడ్స్ మనకి ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాడు ఏంటి అంటే ఒక ఇండివిజువల్ చాలా చదువుకొని ఉన్న ఒక వ్యక్తి దెన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తనకి అతడు సాల్వ్ చేసుకోడు. హీ కెన్ సాల్వ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఎనీ అదర్ ఏమంటారు సజెషన్స్ కానీ అదర్ దగ్గర సొల్యూషన్స్ కానీ తీసుకోవద్దు. అందుకే చూడండి రిడిల్స్ of life, as every problem has its own solution in the world, so you can have every problem has its solution. సో ప్రాబ్లం అనేది లేకపోతే దానికి సొల్యూషన్ అనేది ఉండదు, కాబట్టి ఏ ప్రాబ్లంకైనా కానీ సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. దస్ ద ఎస్సే లైక్ ఆల్ అదర్ వర్క్స్ ఆన్ ద and the author expresses his desire to change antiquated systems ఆఫ్ వరల్డ్. సో హియర్ వాట్ ఈ సేస్ దట్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ డిజైర్, అతనుకున్న డిజైర్ని మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి చదువు వల్ల వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టడీస్ వల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో నో వీఆర్ డిస్కస్డ్ ఇన్ ద ఆఫ్ స్టడీస్. సో హియర్ ఏ పాయిజనస్ ట్రీలో నుంచి యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ annotation. You are going to get one annotation. So you are going to write, actually if it is ordinary paper you are going to write two annotations, but here it is COVID paper, so you are going to write only one annotation from a poisonous tree and the rising of the moon one act play. The poisonous tree is a poem. poisonous tree నుంచి ఏదో ఒకటి వస్తుంది, దాంట్లో నుంచి మీరు రాయాలి. ఇది 5th యూనిట్లో ఎక్కడ వస్తుంది మీకు, ఇది 5th యూనిట్లో వస్తుంది. సో విత్ ద ఇక్కడేంటి ఫస్ట్ రిఫరెన్స్ రాస్తాము. సో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోయం ఎ పాయిజన్ ట్రీలో నుంచి ఈ లైన్స్ తీసుకున్నాము. సో ఈజ్ రిటర్న్ బై ఎవరు, విలియమ్స్ బ్లేక్. ఎవరు రాశారు పాయిజన్ ట్రీ ఎవరు రాశారు, విలియం బ్లేక్. సో ఇట్ డీల్స్ విత్ డార్కర్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ సైకో. అంటే డార్కర్ సైడ్ అంటే ఏంటి, ఆ నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి చూసారా. హ్యూమన్లో పాజిటివ్ థాట్స్ అయితే ఎట్లా అయితే ఉంటుందో నెగిటివ్ థాట్స్ అనేవి కూడా అలాగే ఉంటాయి. బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ ఏమంటారు ఇండీడ్గా అవన్నీ ఉండడం మూలానే మనిషి ఇంకా పూర్తిగా మంచితనం అనేవి రాకుండా పోతున్నాయి. సో డార్క్ సైడ్ అంటే ఏంటి, చీకటి కోణం చూపిస్తున్నాడు ఆఫ్ హ్యూమన్ సైకో అంటే మన హ్యూమన్ సైకాలజీ, దట్ మీన్స్ హ్యూమన్ బిహేవియర్. మనకి హ్యూమన్ బిహేవియర్లో నెగిటివ్ పార్ట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఇమోషన్ అండ్ యాంగర్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. సో ఏంటి ఫోకస్, ఈ పోయం దేని మీద ఫోకస్ చేస్తుంది, ఇమోషన్స్, మనకున్న ఇమోషన్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఒకటి, రెండో ఏంటి యాంగర్, కోపం మీద, బాగా కోపం అనేది ఎందుకు వస్తుంది, అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అంటే నువ్వేంటి నేనేంటి స్నేహం ఏంటి కదా. ఇందులో చెప్పింది ఏంటి, ఫ్రెండ్షిప్ గురించి. 2 friends హ్యావ్ బికమ్ అన్ ఎనిమీ అన్నాడు. ఎనిమీ అంటే ఏంటి, ఇద్దరు స్నేహితులు కాస్త అప్పటిదాకా బాగానే ఉన్నారు, అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్న 2 friends మధ్యలో ఏమైపోయింది, ఆల్ ఆఫ్ ద సడన్గా కోపం అనేది స్టార్ట్ అయింది, యాంగ్రీ అనేది స్టార్ట్ అయింది. సో ఫర్ వాట్ రీజన్, ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్. సో హియర్ ద పోయట్ సేస్ దట్ ద యాంగ్రీ వాజ్ one has with a friends can be end up by టాకింగ్ టు దెమ్. ఏమని చెప్తున్నాడు, హియర్ ద పోయట్ అంటే ఇక్కడ మనకు పోయట్ చెప్తూ ఉన్నాడు, ఇఫ్ యాంగ్రీ వన్ అంటే కోపం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడట, విత్ ఎ ఫ్రెండ్, మనకి ఎవరి మీద అయితే కోపం వస్తుందో ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి క్యాన్ బీ ఎండెడ్ అంటే ఏంటి, అతని దగ్గరికి వెళ్ళేసి అప్పుడే మాట్లాడేస్తే, నాకు నీ పైన కోపం వచ్చింది, కోపం ఎందుకు వచ్చింది అంటే నాకు ఈ టాపిక్ మీద కోపం వచ్చింది, సో అనేది అక్కడే ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడే కోపం అనేది ఎండ్ అవుతుంది. కానీ దేర్ బై హియర్ యాజ్ ద యాంగర్ వన్ హ్యాజ్ విత్ అన్ ఎనిమీ కెనాట్ బీ రిమూవ్డ్ ఈజీలీ. ఇక్కడ చూడండి, కోపానికి ఎనిమీ, చూడండి ఇక్కడ కోపం ఫ్రెండ్ మీద వచ్చింది. ఫ్రెండ్ ఈజ్ ద నన్ అదర్ దెన్ పర్సన్ హూ వీ నో హిమ్ వెల్.
ఎవరైతే మనకు బాగా తెలుస్తారో అతను మనం ఫ్రెండ్ అంటాం. చూడండి ఇక్కడ ఎనిమీ ఈజ్ క్వైట్ ఆపోజిట్. ఎనిమీ ఈజ్ ద పర్సన్ హూ డజన్ ఈవెన్ నో అస్ అండ్ ఈవెన్ ఇరిటేట్ అస్. ఫ్రెండ్ అంటే ఏంటి? మనకి ఇష్టమైన వ్యక్తి, మనకి ఇష్టమైన భావాలు ఉన్న వ్యక్తి మనకు పర్సన్ ఫ్రెండ్గా అవుతాడు. సో ఎనిమీ అనేది క్వైట్ ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. నీకు నచ్చడు, అతడు ఎందుకు నచ్చాడో తెలియదు. సో దీస్ ఆర్ ద టూ క్వాలిటీస్. సీ హియర్, యాంగ్రీ అనేది ఫ్రెండ్కి కంపేర్ చేశాడు, ఎనిమీ కూడా ఫ్రెండ్కే కంపేర్ చేశాడు. సో కోపం కాస్త చిన్నగా మెల్లమెల్లగా కోపం కాస్త పెరిగిపోయి అది ఎలా అయిపోయాడంటే ఆ ఫ్రెండ్, ఇప్పటిదాకా కనిపించే ఫ్రెండ్ లాగా కనిపించే వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్గా ఎనిమీ లాగా కనిపిస్తున్నాడు. కెనాట్ బీ రిమూవ్డ్ ఈజీలీ. దట్ పర్సన్ కెనాట్ బీ రిమూవ్డ్ ఈజీలీ. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ న్యూ nourished with tears and shrugged with smiles and deceitful వైల్స్. ఏంటి? ఫాల్స్ స్మైల్ ఇస్తూ ఉంటాం అతడు కనబడగానే. ఏంటి? ఏడుస్తూ ఉంటాం మనం, ఎందుకు ఇలా బాధ పెట్టాడు నన్ను అని బాధపడుతూ ఉంటాము. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ మేక్ యూ ఏంటి ఇమోషనల్గా యూ విల్ బి థింకింగ్ అబౌట్ దట్ పర్సన్. ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేశాడు, స్టార్టెడ్ క్రయింగ్, నన్నే ఎందుకు ఇలా అంటున్నాడు అని ఏడవడం. దెన్ షండ్ విత్ స్మైల్, ఫాల్స్ స్మైల్ ఇవ్వడం అతడు కనబడగానే. ఏంటి? డిసైడ్ఫుల్ వేవ్స్ అంటే ఏంటి? ప్రిటెండ్ చేయడం, అతని ఫ్రెండ్ లాగానే ఉన్నాను, ఇంకా నేను ఎనిమీ లాగా లేను అని ప్రిటెండ్గా చేయడం. సో ఈవెన్చువల్లీ ఇట్ గ్రోస్ లైక్ ఏ పాయిజన్ ట్రీ. అది ఎలా పెరిగిపోతుందంటే మనిషిలో ఒక పాయిజన్ ట్రీ లాగా, మీకు చెప్పాను, మీకు పాయిజన్ ట్రీ లాగా పెరిగిపోయింది. విత్ అన్ అట్రాక్టివ్ బట్ ఫెయింటెడ్ యాపిల్. ఏంటి ఫెయింటెడ్ యాపిల్ అంటే ఏంటి? చాలా పాయిజనస్ ట్రీ లాగా పెరిగిపోయింది. రోజు రోజుకి ఆ కోపం కాస్త పెరిగిపోయింది. అట్రాక్టివ్ బట్ ఫెయింటెడ్ ట్రీ. ఏంటి? ఫ్యాటల్ యాపిల్ ఏంటండి? ఇక్కడ యాపిల్ ట్రీ కాస్త పాయిజనస్ ట్రీకి కంపేర్ చేశాడు. సో ఇట్ విల్ బీ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. అది రోజు రోజుకి పెరిగిపోయి ఉంటుంది కాబట్టి రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ వన్ డే అదర్ డే ఇట్ హ్యాస్ బ్లాజమ్. చెట్టు పైన మంచి పళ్ళు అనేవి కాసాయి. అందులో రెడ్ యాపిల్ అనేది ఎందుకు అంటే ఇట్ హ్యాస్ అన్ అట్రాక్టివ్ కలర్. యాపిల్కి ఏంటి అంటే ఒక అట్రాక్టివ్ కలర్ ఉంటుంది, ఎవరినైనా ఆకర్షించే అంత శక్తి ఉంటుంది కదా యాపిల్కి. ఎవరినైనా ఆకర్షించే అంత శక్తి ఉంటుంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ కంపేర్ టు అన్ యాపిల్ ట్రీ. సో యాపిల్ ఈజ్ అన్ ఈజీ ఈటింగ్ ఫ్రూట్. ఇంకొకటి ఏంటి అంటే యాపిల్ అనేది ఈజీగా మనం మిగతా కంపేర్ చేస్తే బనానాస్ కానీ అవన్నీ కంపేర్ చేస్తే ఇంకా దానిపైన ఉన్న తొక్కను తీసేసి మెల్లగా నెమ్మదిగా తినాలి. కానీ ఇక్కడ యాపిల్కి వితౌట్ ఎనీథింగ్ మనం అలాంటివి ఏమీ లేదు, డైరెక్ట్గా దాన్ని ఫ్రూట్ తీసుకొని స్టార్ట్ ఈటింగ్ ఆల్సో మనం తినేయచ్చు. సో ఇక్కడ ఈజీ ఈటింగ్ ఫ్రూట్ అండ్ వెరీ అట్రాక్టివ్ కలర్, ఈజీలీ అట్రాక్ట్ ఎవ్రీ పర్సన్. ఇక్కడ ఇట్ ఈస్ రెడ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డేంజర్ ఆల్సో. ఇంకొకటి ఏంటి అంటే మీరు మర్చిపోయేది ఏంటి అంటే రెడ్ ఈజ్ అ కలర్ ఆఫ్ డేంజర్. రెడ్ అనేది ఎందుకు? సింబల్ ఆఫ్ డేంజర్ కాబట్టి ఇట్ ఈస్ డేంజర్కి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఎనిమీ డైడ్ అని ఇచ్చాడు. డేంజర్కి చిహ్నంగా ఏం చూపించాడు ఇక్కడ? యాపిల్గా. ఫెయింటెడ్ యాపిల్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద ఎనిమీ. ఇక్కడ ఏమైపోయింది? ఆ ఫ్రూట్ని తెంపుకొని తిన్నాడు ఎవరు? స్నేహితుడే. కానీ తెల్లారి వరకు ఏమైపోయింది? ఇన్ ద డార్క్, రాత్రి ఎప్పుడో తిన్నాడు, తెల్లారి వరకు ఏమైపోయింది? చనిపోయి అక్కడ పడి ఉన్నాడు. సో ద పోయెట్ దేర్ ఫోర్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఎండ్ యాంగర్ ఈవెన్ విత్ అన్ ఎనిమీ దాన్ టు సప్రెస్ ఇట్ అండ్ డెవలప్ సైకాలజికల్ ఏంటి ఇక్కడ అగానీ. ఇక్కడ ఏంటి మనకు చెప్పేది ఏంటి అంటే దేర్ ఫోర్ ద పోయెట్ డిస్క్రైబ్స్ అబౌట్ హియర్ ఇట్ ఈస్ బెటర్ టు ఎండ్. కోపం అనేది అక్కడే ఆ ఫస్ట్ మూమెంట్లోనే నాకు నీ పైన కోపం వచ్చింది, ఐ డోంట్ లైక్ దీస్ క్వాలిటీస్ ఇన్ యూ అని చెప్పేస్తే అక్కడికే ఎండ్ అయిపోయేది. బట్ యూ హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ ఎనిమీ. అతన్ని ఎనిమీ, ఫాల్స్ స్మైల్ ఇవ్వడం, రోజు ఫాల్స్గా అంటే ఏంటి మాట్లాడుతున్నట్టు నటించడము, ఇవన్నీ చేసేసరికి హీల్ బి వెరీ అంటే స్నేహితుల్లాగా ఉన్నాడు. కానీ ఎనిమీ దాన్ టు సప్రెస్ ఇట్. అది ఎలా సప్రెస్ అంటే ఏంటి, ఎలా చెప్పాలో తెలియదు నీకు. సో డెవలప్ ఏ సైకాలజికల్ ఎగానీ. సో ఇక్కడ ఏంటి మీనింగ్?
సో మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్, వ్రాత్, ఇక్కడేంటి వ్రాత్, వన్ ఆఫ్ ద 7 డెడ్లీ సిన్స్. వ్రాత్ అంటే ఏంటి, మనకి ఇక్కడ కంపేర్ చేసింది 1 ఆఫ్ ద 7 డెడ్లీ సిన్స్, మనం చేసే పాపాలన్నీ కూడా. వ్రాత్ అంటే ఏంటి, పాపాలన్నీ కూడా. అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నరిషింగ్ ఇట్ ఆర్ ప్రెజెంటెడ్ హియర్ ఇన్ ఏ సింపుల్ స్టైల్. మనం ఏంటి ఇక్కడ బ్యాడ్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ మనిషిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, సో డెడ్లీ సిన్, చంపేయాలన్న చంపాలి అనే పాపం కూడా చూడు కాన్సిక్వెంట్లీ అండ్ నరిషెస్ ఇట్, మన లోపటనే దాన్ని కుద్దేస్తూ ఉన్నాము. సో ఆర్ ప్రెజెంటెడ్ హియర్ ఇన్ ఏ సింపుల్ స్టైల్, చాలా సింపుల్ స్టైల్లో అతను చంపాలి అనే కోపం కూడా ఎంత చాలా సింపుల్గా చెప్పేశాడు చూడు. ఈ హ్యాజ్ స్ట్రెచ్డ్ హిస్ బాడీ అండర్ ద ట్రీ అని చెప్పాడు. మనకు పోయంలో చదువుతున్నప్పుడు ఈ స్ట్రెచ్డ్ హిస్ బాడీ అండర్ ద ట్రీ అంటే ఏంటి, అతడు బాడీ ఆ చెట్టు కింద అతని బాడీని స్ట్రెచ్ అంటే ఏంటి, పూర్తిగా రిలాక్స్ స్టేజ్లో ఉంచాడు అని చెప్పాడు. రిలాక్సేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ వాజ్ డైడ్, అక్కడ చనిపోయాడు అని చెప్పకుండా రిలాక్స్గా అక్కడ పడుకున్నాడు అని సింపుల్ స్టైలే చెప్పాడు. చూడండి, ద పోయట్ యూజెస్ మెటాఫర్, antithesis and biblic associations to highlight the self damage caused due to anger. సో ఏంటి ఇక్కడ మెటాఫర్, మనకి ఇక్కడ మెటాఫర్ ఏం యూజ్ చేశాడు. సో యాంగర్ అనేది మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటే ఒక చెట్టుతో కంపేర్ చేశాడు. సో మెటాఫర్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రైబింగ్ అబౌట్ ద ఏంటి విత్ అ ట్రీ విత్ అ హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేశాడు. సో ఇక్కడ ఏంటి యాంటీథీసిస్ అండ్ బైబిలిక్ అసోసియేషన్, మనకు బైబిల్లో ఇచ్చిన స్టోరీ ఏదైతే ఉందో రివీల్ అవుతుంది మనకి. ఏంటి అందులో స్టోరీ ఏంటి, ఆడమ్ సాటన్ స్టోరీ ఉంటుంది బైబిల్లో. ఆడమ్ సాటన్ స్టోరీ ఉంటుంది తెలుసా, ఆడమును సాటన్ ఉంటాడు. సాటన్ స్టోరీస్ని డిస్క్రైబ్ చేస్తున్నాం మనం ఇక్కడ. అక్కడ మనిషి ఏం చేస్తాడు, అక్కడ తిను అని ఎంకరేజ్ చేయగానే అతడు యాపిల్ని తెంపి తినేస్తాడు. తినగానే మానవుడి కింద మారిపోతాడు. అప్పటిదాకా హీ విల్ బీ లైక్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ అ గాడ్. అప్పటిదాకా ఒక రిప్రజెంటేషన్ అంటే ఏంటి, అతడు ఒక గాడ్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. కానీ ఆఫ్టర్ ఈటింగ్ దట్ యాపిల్ తిన్న తర్వాత మాత్రమే అతడు మానవుగా మారిపోతాడు. మనిషిగా మారిపోయిన తర్వాత, మానవుడిగా మారిపోయిన తర్వాత ఆకలి, తర్వాత కవరింగ్ హిస్ బాడీ, అతడు షై ఫీల్ అవుతాడు, సిగ్గు అనేది వస్తుంది, ఆకలి అనేది వేస్తుంది. సో ఇవన్నీ కూడా కామన్ ఫ్యూచర్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అని చెప్తూ ఉంటాడు. సో దిస్ ఈస్ ద బైబిలిక్ స్టోరీ ఆల్సో. ఏంటంటే బైబిలిక్ అసోసియేషన్ విత్ హైలైట్స్ అండ్ సెల్ఫ్ డ్యామేజ్ కాజ్ డ్యూ టు ద యాంగర్. అయితే మనకి ఇక్కడ కోపం వల్ల వచ్చే నష్టాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. వ్రాత్ metaphorically becomes an attractive but fatal apple like that one eats by Adam and Eve. ఇక్కడ అదే చెప్పాను కదా, ఆడమ్ అండ్ ఈవ్ వన్స్ ఈట్స్, సరే తెంపాలి అని యాపిల్ని తెంపుకొని తింటూ ఉంటారు. సో తినేసి తర్వాత ఆడమును ఈవ్ అక్కడికక్కడే పడిపోయి ఉంటారు. సో ద ఎనిమీ లైక్ ఆడమ్ అండ్ ఈవ్ అంటే ఇక్కడ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, కానీ తెంపు అని ఈవ్ ఆడమ్ని ఫోర్స్ చేస్తుంది. కాబట్టి ఆడమ్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అండ్ ఈవ్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ సాటమ్ అంటే ఈవిల్ పవర్, బ్యాడ్ పవర్ లేదా డెవిలిష్ పవర్, దయ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఈవిల్. ఆడమ్ ఏంటి, హీఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రిప్రజెంటేషన్గా అతడు ఆడమ్గా ఉంటాడు. సో మీకు ఈ స్టోరీ తెలుసు, ఆడమ్ ఈవ్ స్టోరీ తెలుసు. ఎనిమీ లైక్ అంటే అంతకుముందు శత్రువులు కాదు, వాళ్ళిద్దరు కూడా మిత్రులే. బట్ వెన్ ద ఆడమ్ హ్యాస్ స్టార్టెడ్ ప్లక్కింగ్ ద యాపిల్ అండ్ స్టార్టెడ్ ఈటింగ్, అంటే ఈవ్ ఏం చేస్తుంది ఇక్కడ, ఈవ్ ఈజ్ నథింగ్ బట్ ద నెగటివ్ క్యారెక్టర్ విచ్ మేక్స్ హిమ్ టు ఈట్ ద యాపిల్.
అతన్ని ఆ యాపిల్ తినడం కోసం మోటివేట్ చేస్తుంది. సో హియర్ బీయింగ్ టెంప్టెడ్, అతన్ని టెంప్ట్ చేసింది. టెంప్ట్ అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగా తెంపు అని మోటివేట్ చేసేసి, టెంప్టెడ్ బై ఇట్స్ అట్రాక్షన్ ఈట్స్ ద అండ్ ఐస్. ఏమైపోయింది, తెంపేసి తింటారు, ఇద్దరు అక్కడ చనిపోతారు. ద స్పీకర్ ఈజ్ ఆల్సో ర్యూన్డ్ ఫర్ అటెంప్టింగ్ ద ఎనిమీస్ లైక్ ద బైబిలికల్ ఏంటి సెపరెంట్. సో ఇక్కడ మనకి ఏమని చెప్తూ ఉన్నాడు, సో బైబిలిక్ స్టోరీ మనకి ఏదైతే ఉందో, బైబిలిక్ స్టోరీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే, దట్ ఈవిల్ పవర్ ఏదైతే ఉందో అది మన పాజిటివ్ పవర్. అంటే మనలో ఉండే పాజిటివ్ పవర్ ఉంటుంది, కైండ్నెస్, గుడ్ హార్టెడ్, నిజాయితీగా ఉండడం, నిజాలు మాట్లాడడం, ఇవన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ కదా. మనం అంటాం దీస్ ఆర్ ద గుడ్ ట్రీటెడ్ యాజ్ అ గుడ్ క్వాలిటీస్. వాట్ ఆర్ ద నెగిటివ్ క్వాలిటీస్ ఇన్ అస్, లైక్ స్పీకింగ్ ఫాల్స్, అబద్ధాలు మాట్లాడడం, ఇంకొకటి ఏంటి బ్యాడ్ బిహేవియర్, లైక్ హార్మింగ్ సమ్ అదర్ పర్సన్, వేరే వాళ్ళని హార్మ్ చేయడం, ఇవన్నీ కూడా బ్యాడ్ క్వాలిటీస్. సో యాడమ్ ఈవ్ థర్డ్ పోయం అయిపోయింది. రేపు మనము కంటిన్యూయేషన్లో ఫోర్త్ పోయంని ఇంకొకటి రైజింగ్ ఆఫ్ ద మూన్ ఉంది, అది రేపు డిస్కస్ చేసి మిగతా గ్రామర్ నౌన్స్కి వెళ్ళిపోదాం. Shall we move? Clear, madam. Okay, tomorrow. Let us join tomorrow. Okay.